నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు ఉమ్మడి విశాఖ జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలకు అనకాపల్లి జిల్లా కోటవురట్లలో వ్యవసాయ సహకార బ్యాంక్ జలదిగ్బంధమైంది. ప్రధాన రహదారి సమీపంలోని ఇళ్లు నీట మునిగాయి. కొత్తూరు జాతీయ రహదారిపై భారీ వరద ప్రవాహం కారణంగా వాహనాల్ని దారి మళ్లిస్తున్నారు. నర్సీపట్నం మండలం వేములపూడి వద్ద ఏలేరు కాలువ 82వ కిలోమీటర్ సమీపంలో కాలువ లైనింగ్ను మించి ప్రవహిస్తోంది. గండిపడే ప్రమాదం ఉండటంతో రైతులే మట్టి బస్తాలు తెచ్చి ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. నక్కపల్లి మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉపమాక సమీపంలోని జగనన్న కాలనీ ముంపునకు గురైంది. నక్కపల్లి మండలంలో 100 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయం నీటి మట్టం పెరగడంతో 4 గేట్లు ఎత్తి నీటిని వరాహ నదిలోకి విడుదల చేస్తున్నారు. భారీగా వరద రావడంతో సీలేరు జలాశయంలోని 4 గేట్లు ఎత్తి నీరు వదులుతున్నారు. వర్షాలకు పిల్లిగెడ్డ వంతెన కొట్టుకుపోవడంతో ఆంధ్ర, ఒడిషా సరిహద్దులో రాకపోకలు నిలిచాయి. డొంకరాయి జలాశయం నుంచి 1,10,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అచ్యుతాపురం అనకాపల్లి రహదారిలో చోడపల్లి వద్ద భారీ వృక్షం కూలి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అతిపెద్ద మత్స్యకార గ్రామమైన పూడి మడకను ఉప్పుటేరు ముంచేసింది. సముద్ర తీరంలో గండి కొట్టి నీటిని సముద్రంలోకి వెళ్లేలా చేశారు. భారీ వర్షాలకు అల్లూరు జిల్లా జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచర్యలు విరిగిపడి ఒకరు మృతి చెందారు. మరో 3 గల్లంతయ్యారు. ఈ ఘటనలో గిరిజనుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 4గురిని స్థానికులు కాపాడారు. 3 ఆచూకీ లభించలేదు. వీరి కోసం గాలిస్తున్నారు. ఇందుకూరుపేట నుంచి రావిలంక వెళ్లే రహదారిపై వరద ప్రవహిస్తోంది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. చింతపల్లి మండలం బందబైలు గ్రామంలో ఎవరూ కొట్టకుండానే బోరు నుంచి నీరు పైకి ఉబికి వస్తోంది. భారీ వర్షాలకు విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం జలమయమైంది. తెల్లాం మండలంలోని నందిగాం వద్ద చానల్ గండిపడి గ్రామాన్ని వరద ముంచెత్తింది. చినవంతారం వద్ద కాజ్వే కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. కారాడ వద్ద పెంట ఛానల్కు గండిపడి పొలాలు మునిగాయి. బొబ్బిలి మండలంలోని పారాది వద్ద కాజ్వే కోతకు గురై అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్రతనయ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వర్షాలకు ఆంధ్ర, ఒడిశాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మ్యాచ్కండ్ జల విద్యుత్ కేంద్రంలోకి వరద నీరు ప్రవేశించింది. జోలాపుట్టు డ్యాం నుంచి 23,000 క్యూసెక్కులు, డుడుమా జలాశయం నుంచి 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ కేంద్రంలోని 2వ జనరేటర్లోకి నీరు ప్రవేశించింది. పంపుల సాయంతో నీటిని బయటకు తోడుతున్నారు. వరద నీరు లోపలికి రాకుండా ఇసుక బస్తాలను అడ్డుగా వేస్తున్నారు. బుడమేరు గండ్లు పోడ్చడంతో విజయవాడలో సింగ్ నగర్ సహా అనేక ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గింది. అనేక కాలనీల్లో వరద తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం పారిశుద్ధ్య పనులు వేగవంతం చేసింది. మరోవైపు ఇంటింటికి ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో సంచార రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలకే కూరగాయలను అందిస్తున్నారు. వేర్వేరు మున్సిపాలిటీల నుంచి వచ్చిన సుమారు 7,000 మంది పారిశుద్ధ్య కార్మికులు వరద ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. ముంపులో ఉన్న 70% పైగా ఇళ్లలోని నీటిని ఇప్పటికే బయటకు తోడేశారు. వరద తగ్గిన ఇళ్లలో ఫైర్ ఇంజన్లతో బురదను శుభ్రం చేసే పనులు కొనసాగుతున్నాయి. అయితే బుడమేరుకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందన్న అంచనాతో బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షితంగా ప్రాంతాలకు తరలిపోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కోరారు. వరద నష్టం అంచనా వేయడానికి 1,700 ఎన్యూమరేషన్ బృందాలను ఏర్పాటు చేశామని ఏపీ పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నిత్యావసర వస్తువులను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. బాధితులందరికీ సరుకులు అందాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. బుడమేరు వరద నీటి ప్రభావం కొంత మేరకు తగ్గినందున సాయంత్రానికి దాదాపు అన్ని ప్రాంతాలు నీటి నుంచి బయటపడతాయని అంచనా వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు భారీ వర్షాలు కురిసిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టరేట్లతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్స్ను ఉపయోగించాలని చంద్రబాబు సూచించారు. కాలువలు, గట్లు పటిష్టతను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెడికల్ క్యాంపులు కొనసాగించాలన్నారు. ఏలేరు రిజర్వాయర్లోకి వచ్చే ఇన్ఫ్లో, అవుట్ఫ్లో బ్యాలెన్స్ చేసుకోవాలని నిర్దేశించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పీకర్ కార్యాలయానికి స్పష్టం చేసింది. లేదంటే తామే సుమోటో కేసుగా తీసుకుని విచారిస్తామని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై చట్ట ప్రకారం అనర్హత వేటు వేసేలా స్పీకర్కు సూచించాలని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ
బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి వేసిన పిటిషన్ను కలిపి ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో పార్టీ ఫిరాయించిన వారిపై 3 నెలల్లో అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ స్పీకర్ ఖాతరు చేయటం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. మరోవైపు స్పీకర్ను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదని, స్పీకర్ ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ అని ప్రతివాదుల తరపు న్యాయవాదుల కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వాదనల తర్వాత గత నెలలోనే విచారణను ముగించిన హైకోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించి వివిధ పార్టీల శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్దని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు, హైకోర్టు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయని శ్రీహరి గుర్తు చేశారు. హైకోర్టు తీర్పుపై తొందర అవసరం లేదని, ఇంకా సుప్రీంకోర్టు ఉందన్నారు. తమ పార్టీ నేతలు న్యాయ నిపుణులతో చర్చించి హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని శ్రీహరి తెలిపారు. కాంగ్రెస్ అప్రజాస్వామ్య విధానాలకు తెలంగాణ హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందని బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా ఉందన్నారు. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నట్లు హరీష్ వెల్లడించారు. ఇదే అంశంపై స్పందించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవన్నారు. ఆ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్లడం అంటే ప్రజలను మోసం చేయడమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలు గాలి కొదిలి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్కు అటు న్యాయస్థానంలో, ఇటు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజలు రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతారని కేటీఆర్ అన్నారు. చేనేత కార్మికులకు 30 కోట్ల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరలు ఇచ్చినా వారికి నిధులు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక సిరిసిల్ల నేతన్నల బకాయిలు వెంటనే విడుదల చేశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్ లలిత కళా తోరణంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఐఐటీహెచ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. ఆ తర్వాత చేనేత అభయహస్తం లోగో సీఎం ఆవిష్కరించారు. నేతన్న చేయూతకు సంబంధించిన 290 కోట్ల చెక్కును చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్కు అందజేశారు. తెలంగాణలో ఐఐహెచ్టీ ఏర్పాటుకు 10 ఏళ్లలో కేంద్రం చర్యలు చేపట్టలేదని సీఎం గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే ఐఐహెచ్టీ ఏర్పాటుకు ప్రధానిని కోరామని, వారు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఐఐటీహెచ్కు పెడతామని సీఎం ప్రకటించారు. కొండా లక్ష్మణ్ పదవులు త్యాగం చేస్తే కొందరు ఉప ఎన్నికల పేరుతో కలెక్షన్లు, సెలక్షన్లతో కోట్లు సంపాదించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చెర్లపల్లి రైల్వే టెర్మినల్స్కు వెళ్లే రోడ్ల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు లేఖలో తెలిపిన కిషన్ రెడ్డి, తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ లైన్ల ఎలక్ట్రిఫికేషన్, 40కి పైగా స్టేషన్ల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని నగర శివార్లలోని చెర్లపల్లిలో 415 కోట్లతో కొత్త రైల్వే టెర్మినల్ నిర్మాణం వేగంగా పూర్తి చేస్తున్నట్లు కిషన్ రెడ్డి లేఖలో వివరించారు. దక్షిణ మధ్య రైల్వే కేంద్రమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 715 కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు గుర్తు చేసిన కిషన్ రెడ్డి, వచ్చే ఏడాది చివరి నాటికి పనులు పూర్తవుతాయని తెలిపారు. అయితే రైల్వే స్టేషన్కు వచ్చి పోయే మార్గాలు చాలా ఇరుకుగా ఉన్నందున రోడ్డు విస్తరించి ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి సీఎంను కోరారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ రెండోసారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఉదయం బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో హైదరాబాద్ సిపిగా ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా పటిష్ట చర్యలు చేపడతామని చెప్పారు. గతేడాదిలాగానే ఈసారి కూడా 2 పండుగలు ఒకేసారి వచ్చినందున అన్ని వర్గాల సహకారంతో ముందుకు వెళతామని చెప్పారు. తెలంగాణలో పూర్తిగా డ్రగ్స్ నిర్మూలన చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నందున అధికారులతో సమీక్ష తర్వాత ప్రణాళికను సిద్ధం చేస్తామని సిపి వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూనే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రెండోసారి హైదరాబాద్ సిపిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన సిపి, తనపై ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా నిబద్ధతతో పనిచేస్తానని చెప్పారు. బోట్లు ఢీకొట్టడం వల్ల దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ గేట్ల మరమ్మతు పూర్తయింది. 67, 69, 70వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల వద్ద మరమ్మతు పూర్తి చేశారు. దెబ్బతిన్న వాటి స్థానంలో స్టీల్తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజనీర్లు అమర్చారు.
వాటిలో కాంక్రీట్ను నింపారు. 5 రోజుల్లోపే 3 గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు పూర్తి చేశారు. నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో పనులు చేశారు. రేయింబవళ్లు పనిచేసిన సిబ్బంది, ఇంజనీర్లు, అధికారులను కన్నయ్య నాయుడు సన్మానించారు. కన్నయ్య నాయుడిని కూడా ఇంజనీర్లు, అధికారులు సన్మానించారు. తుంగభద్ర, ప్రకాశం బ్యారేజ్ గేట్ల మరమ్మతులు చేసి పంటలను కాపాడటం సంతోషం కలిగించిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారం, ప్రోత్సాహంతోనే వేగంగా పనులు పూర్తి చేశామన్నారు. సహకరించిన అధికారులు, ఇంజనీర్లు, సిబ్బందికి కన్నయ్య నాయుడు ధన్యవాదాలు తెలిపారు. రైతులతో కూడిన వసుదైక కుటుంబం తనదని చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ని బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేశారు. బ్యారేజ్కి బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం ఉందని నివేదికలో వెల్లడించారు. ఇప్పటివరకు బోట్లు తమనేనని ఎవరూ రాకపోవడమే కుట్రకోణం ఉందనడానికి నిదర్శనమని నివేదికలో తెలిపారు. బ్యారేజ్ను ఢీకొన్న బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులైన ఉషాద్రి, కర్రి నరసింహస్వామి, గూడూరు నాగమల్లేశ్వరులకు చెందిన బోట్లుగా గుర్తించినట్లు నివేదిక వివరించింది. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్, ఉషాద్రికి చెందిన బోట్లే వాడేవారు తెలిసిందని అధికారులు తమ నివేదికలో పొందుపరిచారు. సహజంగా 3 బోట్లను కట్టి ఉంచే సంప్రదాయం లేనప్పటికీ ఉషాద్రికి చెందిన 3 బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్రకోణం ఉందని నివేదికలో ప్రస్తావించారు. ఇనుప చైన్లతో లంగర్ వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో బోట్లను కట్టేసినట్టు గుర్తించారు. తాము హెచ్చరిస్తున్నప్పటికీ లంగర్ వేయలేదని స్థానికులు చెప్పినట్టు అధికారులు నివేదికలో తెలిపారు. ఇసుక తరలించే ఒక్కో బోటు 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుందన్న నివేదిక సెప్టెంబర్ 2 తెల్లవారుజామున 3 గంటల సమయంలో 5 బోట్లు ప్రకాశం బ్యారేజ్ను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ బోట్లు కౌంటర్ వెయిట్లను కాకుండా బ్యారేజ్ పిల్లర్లను ఢీకొడితే ప్రమాద తీవ్రత ఎక్కువ ఉండేదని వెల్లడించారు.